డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి ఇటు లోక్సభలోనూ అటు రాజ్యసభలోనూ బిల్లు ప్రవేశపెట్టబడింది. దానికి ఓకే కూడా చెప్పారు. కానీ ఈ బిల్లు ప్రవేశపెట్టబోయే ముందు నరేంద్ర మోడీ కూడా మిథున్ రెడ్డి తోటి మీరు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వండి, దీన్ని యాక్సెప్ట్ చేయండి అని చెబితే నేను జగన్మోహన్ రెడ్డిని కనుక్కొని మీకు చెప్తాను అని అన్నాడు. మరి ఇక లోక్సభలో చూసాం, అలాగనే ఈ రోజున రాజ్యసభలో కూడా ఈ బిల్లుని ఈ స్వరూపంలో మేము అంగీకరించలేం, మేము వ్యతిరేకిస్తున్నాం అనే ఒకటి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన స్టాండ్ని తెలియజేస్తే, అసలు వీటి దేంతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే కొత్త రాజధాని ఒకదాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఇక ఈ అంశం మీద ఈ రోజున ఢిల్లీలో కూడా విపరీతమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి అసలు ఇలాంటి పని ఎందుకు చేస్తున్నాడు, ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అని ఈ ఎంపీలను ప్రశ్నిస్తే కనీసంలో సమాధానం కూడా చెప్పలేని స్టేటస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు దిగజారిపోయారు. మరొక పక్కన ఇటు లోక్సభలో తమ ప్రాతినిధ్యం ఏమి లేకపోయినప్పటికీ రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీకి ఎంపీలు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ అమరావతి బిల్లుకి వాళ్ళు కూడా వాళ్ళ మద్దతు తెలియజేశారు. పక్క రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ కూడా ఇక్కడ అమరావతికి ఆమోదం తెలుపుతూ వాళ్ళు కూడా మద్దతు ఇస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఒక్కటే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపు కట్టది మరొక దారి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగన్ అనే ఒక కొత్త అంశాన్ని తీసుకొని వచ్చాడు. దీని మీద కూడా విపరీతంగా చర్చ జరుగుతుంది. ఆల్రెడీ అమరావతి రాజధానిని అక్కడి నుంచి కాదని దాన్ని మార్చడం కోసం 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పుడు అప్పుడు బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డికి అంటర్ కరెంట్గా వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. ఎందుకంటే ఆ రోజున సుప్రీంకోర్టులో ఈ రాష్ట్రాలకి రాజధాని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రాలకే ఉంటుంది అని చెప్పి వాళ్ళు అఫిడవిట్ ఇచ్చిన దాన్ని కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని కూడా ఆపండి, అక్కడితోటి నిలువరింపండి, ఇదిగో గతంలో జరిగిన వాటన్నిటిని ఇప్పుడు మళ్ళీ తెరపైకి తీసుకుని రాకండి అనే వార్నింగ్ కూడా ఒకటి మరి వైసీపీ ఎంపీలకు ఇచ్చినట్టుగా కూడా కొంత ఢిల్లీ నుంచి సమాచారం వస్తుంది. ఇవన్నీ ఒక దారైతే ఇప్పుడు మావిగన్ ఏమిటిది, జగన్మోహన్ రెడ్డి అంతరంగంలో ఏముంది, ఎందుకని ఆయన అమరావతి మీద ఇంత కక్ష కట్టాడు, అమరావతి అనేది ఉండకూడదు అని జగన్ ఎందుకు అనుకుంటున్నాడు అని అంటే ఎవరు ఏం చెప్పలేని స్టేటస్లో ఉన్నారు. దీని అంతటి కారణం ఏమిటి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన తెలియక కాదు, దీని మీద ట్రోలింగ్ జరుగుతుంది, ఖచ్చితంగా దీన్ని చాలామంది అపహాస్యం చేస్తారు, అయినప్పటికీ కూడా ఆయన ఈ మాట అంటున్నాడు అని అంటే దాని వెనక ఒక పక్కా ప్లాన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి మావిగన్ వెనక అసలైన ప్లాన్ ఏమిటి అనంటే, రేపు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఇప్పుడు అమరావతిని ఒప్పేసుకుంటే జగన్ ఇంతకాలం చేసింది మొత్తం వృధా ప్రయాస అయినట్టుగాను, అసలు జగన్మోహన్ రెడ్డి కూడా అంటే మొన్న అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మిగతా కొంతమంది వైసీపీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు గతంలో బొత్స సత్యనారాయణ కూడా చెప్పాడు, ఆ అంశం మీద మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ తగిలింది, దానిక మేము మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి పునరాలోచిస్తాడు, అమరావతిని యాక్సెప్ట్ చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పారు. కానీ నేను చచ్చినా ఒప్పుకోనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు అని అంటే జగన్ ఈజ్ ద కింగ్, జగన్ ఏం చెబితే అది జరిగి తీరాల్సిందే, జగన్మోహన్ రెడ్డి దానికోసమే ఎక్కువగా కృషి చేస్తాడు. ఇప్పుడు పార్టీలో ఉండే నాయకులైనా సరే, కిందనున్న కార్యకర్తలైనా సరే, వాళ్ళందరూ జగన్ చెప్పిన మాటనే పట్టుకోవాలి. కాకపోతే ఇది ఒక రకంగా బూమరాంగ్ అయ్యే స్టేటస్లో కనబడుతోంది. ఎందుకు, గతంలో ఈ క్రెడిట్ చోరీ పేరుతోటి గూగుల్ డేటా సెంటర్ దగ్గర మొదలైన వ్యవహారం మరి ఆర్సలార్ మెట్టలో స్టీల్ ప్లాంట్ దగ్గరకు వచ్చేటప్పటికో, ఇప్పుడు అమరావతి రాజధాని దగ్గరకు వచ్చేటప్పటికో దాన్ని చట్టబద్ధత చేస్తుంటే దాన్ని చట్టబద్ధం నేను కానివ్వను, నేను వచ్చానంటే ఖచ్చితంగా మారుస్తాను అనే దాంట్లో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన స్టాండ్ తాను తీసుకున్నాడు. మళ్ళీ ఏమిటి 3 రాజధానులు అంటాడా, మళ్ళీ ఇప్పుడు వైజాగ్కు ఒక రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటలు, ఇటు కర్నూలుకు ఒక జ్యుడిషియల్ క్యాపిటలు, ఇది పాత చింతకాయ పచ్చడే కదా. ఇప్పుడు మళ్ళీ దాన్ని తెరపైకి తీసుకొస్తే ఆల్రెడీ ఉత్తరాంధ్రలో జరగాల్సిన నష్టం అంతా వైసీపీకి జరిగింది. అలాగనే రాయలసీమలో కూడా ఆయన ప్రభావం ఏం కనిపించటం లేదు. ఇక ఇటు అమరావతి ప్రాంతం ఈ మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలోనైతే వైసీపీకి టోటల్గా లాసే జరిగింది.
కానీ ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల్ని ఆకట్టుకోవడానికి, ఇక్కడ ఉన్న ఓట్లను ఆకట్టుకోవడానికి, ఇక్కడ ఉన్న నాయకులతోటి మరొక ప్రచారం చూడండి. అమరావతి ఇక్కడే ఉంటుంది, అది రాజధాని ఇక్కడే ఉంటుంది. కాకపోతే అమరావతిలో కాకుండా నేను ఒక పెద్ద మహానగరం చేస్తాను, అటు మచిలీపట్నం, ఇటు విజయవాడ, ఇటు గుంటూరు మొత్తాన్ని కలిపి మహానగరంగా తయారు చేసేస్తే హైదరాబాద్ లాగా ఇప్పుడు మనకు కూడా ఓ పెద్ద మహానగరంలో ఇప్పుడు అమరావతి ఉంటుంది తప్ప, ఈ రాజధాని ఉంటుంది తప్ప, అమరావతిలో ప్రతి ఒక్కటి కట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను దీనికి ఇటు మార్చే దాని గురించి నేను ఆలోచిస్తున్నానని కింద వీళ్ళు అండర్ కరెంట్గా ప్రచారం చేస్తూ ఉంటారు. ఇక రేపటి నుంచి సోషల్ మీడియాలో కూడా ఆల్రెడీ ఆయన ఇప్పుడు డిజిటల్ మీడియాతోటి విస్తృతంగా ప్రచారం చేయడానికి కొత్త టీమునంతా తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ వ్యవహారం కూడా ఒక స్ట్రాటజిస్ట్ ఇచ్చిన ఒక ప్లాన్లో భాగంగానే కనపడుతుంది. ఎందుకంటే గతంలో ప్రశాంత్ కిషోరు లేకపోతే రిషిరాజ్ సింగ్ వీళ్ళని కాదనుకుని ఇప్పుడు మరొక స్ట్రాటజిస్ట్ను కూడా తీసుకొచ్చుకున్నాడు. ఆవిడ కూడా ఇదిగో ఈ ప్లాను ఇలాంటిది ఏదైనా ఒక కొత్త అంశం జనం ముందుకు తీసుకొస్తే మన గురించే చర్చ జరుగుతుంది. అంటే ఇక్కడ రాజధాని ఈ ప్రాంతం నుంచి మారకపోయినా రాజధానిలో మాత్రం మార్పులు ఉంటాయి. కేవలం ఈ అమరావతి ప్రాంతం అక్కడున్న రైతులే అని కాకుండా కావాలంటే మచిలీపట్నం అటు అక్కడున్న ప్రజానీకం మొత్తం కూడా ఇప్పుడు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. విజయవాడలో ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కువ లబ్ధి పొందుతారు. ఇటు అట్లాగనే గుంటూరు, అంటే ఇప్పుడు మొత్తంగా కృష్ణా గుంటూరు జిల్లాలని ఆయన కాన్సన్ట్రేట్ చేసి పెట్టాడు. దాంతోపాటుగా ఆయన కొత్త పథకంలో భాగం ఏమిటి అని అంటే, ఏ కమ్మరావతి అని పేరు పెట్టో, కమ్మరోనా అని పెట్టో కమ్మ సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్నాడో వాళ్ళందరినీ తిరిగి ఆకట్టుకోవటానికి మీ ప్రాంతంలో మీ గుంటూరు ఒక రాజధాని అండి, మీ విజయవాడ ఒక రాజధాని అండి, మీకు మచిలీపట్నం ఒక రాజధాని అండి, మొత్తం కలిపి వేరే ఒక రాజధాని వస్తే మీకేంటి నష్టం? అమరావతిలో ఉన్న ప్రజలు ఆల్రెడీ వాళ్ళు లబ్ధి పొందారు కదా, ఆ పొందిన ప్రజలతో పాటుగా మీరు కూడా లబ్ధి పొందొద్దా? అంటే ఇప్పుడు అమరావతిలో ఎక్వైర్ చేసిన ఈ ల్యాండ్ కూడా ఇప్పుడు ఇందులో భాగంగా ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ మావిగన్లోనే ఇంక్లూడ్ అయ్యి ఈ ప్రదేశంలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి నేను విస్తరణ కార్యక్రమం చేపడుతున్నాను అని ఒక చెప్పే ప్రయత్నం చేస్తాడు. కమ్మ వాళ్ళందరినీ, ఈ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వీళ్ళ మొత్తాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. గతంలో అమరావతిని అక్కడ చూజ్ చేయగానే ఎంత లబ్ధి వాళ్ళకి చేకూరిందో ఇప్పుడు ఈ గుంటూరు, ఈ మచిలీపట్నం ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా ఇంకా పెద్ద లబ్ధి చేకూరుతుంది. మీ అందరికీ నేను ఆ అవకాశాన్ని ఇస్తున్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తుంటే, ఢిల్లీ స్థాయిలో మాత్రం ఇది ఒక తుగ్లక్ నిర్ణయం అనేది అక్కడ మోడీతో సహా లేకపోతే బీజేపీ నాయకులు కూడా వైసీపీ ఎంపీలని హేళన చేసే స్థాయికి పడిపోయింది. మరి ఇది జగన్ అనుకున్నట్టుగా ఈ రకంగానే పెరుగుతుందా, లేకపోతే మరి ఇది కూడా ఒక తుగ్లక్ నిర్ణయం కింద ఉండిపోతుందా అనేది మాత్రం ఇన్ ఫ్యూచర్ తెలియాల్సిందే. ఇదే ఈరోజు కుండబద్దలు.